హాయ్ అండి, నా పేరు రఘురామోలెడ్డి అండ్ బ్యాచిలర్ పార్టీ మూవీలో వన్ ఆఫ్ ద హీరో నేను. సో ఇక్కడ కనిపిస్తున్న నలుగురు కూడా మెయిన్ లీడ్ హీరోసే, దాంట్లో నేను ఒకడిని. అండ్ ఇది డైరెక్టర్ రంగనాథ్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది, ఒక డెబ్యూట్ డైరెక్టర్ అన్నమాట. అండ్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొత్త యాక్టర్స్. కొత్త యాక్టర్స్ అంటే మీరు థియేటర్లో చూసిన తర్వాత ఒక కొత్త యాక్టర్స్ ని చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండదు. ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది. అంటే ప్రతి ఒక్క హర్రర్ మూమెంట్ లో ఎలా అంటే అక్కడక్కడ కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేస్తూ మిగతాది స్టోరీ రన్ చేస్తారు. అది ఆడియన్స్ కి లాగ్ అనిపించవచ్చు, బట్ మన దాంట్లో ఏంటంటే స్పెషల్ గా హర్రర్ ఎలిమెంట్స్ పెట్టాల్సినంత అవసరం రాకుండా స్టోరీలోనే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో స్టోరీ రన్ అవుతున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ ఎండింగ్ వరకు మనకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి 10 minutes కి ఒకసారి ఒక జంప్ స్కేల్ మూమెంట్, ఒక హారర్ ఎలిమెంట్ అనేది ఆడియన్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో మీరందరూ మేము కొత్త వాళ్ళమని కాకుండా మా ఎఫర్ట్స్ ని, మా ప్యాషన్ ని అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయింది, యూట్యూబ్ లో ఉంది. అంటే వ్యూస్ తక్కువ వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇచ్చారు. సో మీరు కూడా టీజర్ చూసి, యూట్యూబ్ లో బ్యాచిలర్ పార్టీ మూవీ అని ఉంటుంది, టీజర్ చూసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మంత్ థియేటర్ లో 4 లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్ లో థియేటర్కి వస్తుంది. సో మీ అందరు సపోర్ట్ నాకు కావాలి. మీరందరూ సపోర్ట్ చేసి, ఒక తెలుగు ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు, చాలా చిన్న సినిమాల్ని ఆదరించి ఇండస్ట్రీ ఇటు వరకు తీసుకెళ్లిన తెలుగు ఆడియన్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.